అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. సో పెట్స్ ని పెంచుకోవాలని ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ భయపడుతుంటారనమాట వాటికి సరైన హాస్పిటల్స్ లేక. సో ఈ రోజు మీ ముందుకి 7 హోప్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ పెట్స్ కి సంబంధించిన ఎలాంటి డిసీజ్ వచ్చినా కానీ చాలా అంటే ఓన్గా మన ఇంట్లో ఎట్లయితే చూసుకుంటామో ఆ విధంగా చూపిస్తాం అంటున్నారు. సో వీటి మీద ఈరోజు ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో వీళ్ళ దగ్గర ఎలాంటివి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఏమేం చేస్తుంటారు, సో వీటి గురించి చూసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ఈ రోజు మనం 7 హోప్స్ హాస్పిటల్ అయితే ఉన్నాం. ప్రస్తుతం మంత్రి డాక్టర్ అంకిత గారు ఉన్నారు, ఒకసారి అడిగి చూద్దాం. సో హాయ్ మ్యామ్. సో ఎట్లా ఉంటుంది మేడం, డైలీ మీరు ఇన్ని పెట్స్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటారు. సో రెగ్యులర్ గా మనం మామూలుగా ఇప్పుడు హ్యూమన్స్ కంటే మామూలుగా మనకి హార్ట్ అటాక్ ఇట్లాంటి కొంచెం సింటమ్స్ అవి వస్తుంటాయి. మామూలుగా ఎలాంటివి ఇప్పుడు పెట్స్ కంటే హార్ట్ అటాక్ ఇలాంటివి ఎట్లా చూడొచ్చు మనం? పెట్స్ లో కూడా హ్యూమన్స్ అనాటమీ అండ్ పెట్స్ అనాటమీ ఆల్మోస్ట్ 90% సిమిలర్ గా ఉంటుంది సార్. ఎక్సెప్ట్ దట్ దే వాక్ ఆన్ 4 legs, మనం 2 legs మీద వాక్ చేస్తాము. వాట్ ఆల్ కండిషన్స్ మనం పెట్స్ లో చూస్తాము దే ఆర్ ఆల్సో వెరీ కామన్ ఇన్. మనం హ్యూమన్స్ లో ఏ కండిషన్స్ చూస్తామో అవన్నీ పెట్స్ లో కూడా వెరీ కామన్, లైక్ కార్డియాక్ ఇష్యూస్ అని, లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, లైక్ యూట్రస్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గానీ, ఆక్యులర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్, అవన్నీ పెట్స్ లో కూడా వస్తాయి. సో వాట్ ఎట్ 7 Oaks Pet Hospital we are trying to do is we are trying to increase the standard of treatment quality. So అన్ని లైక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చి వీఆర్ ట్రైంగ్ టు మేక్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పెట్ బెటర్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. మామూలుగా మనం పెట్స్ లో ఇప్పుడు హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా చూడొచ్చు మేడం? సిమ్టమ్స్ అంటే ఇప్పుడు డాగ్స్ లో ఏమవుతుందంటే కార్డియోమెగాలి, ఇట్లా కార్డియాక్ సిమ్టమ్స్, కార్డియాక్ ఇష్యూస్ అన్ని వస్తాయి. బట్ ఎట్లా మనం రియలైజ్ అవుతాము అంటే అవి ఎక్కువసేపు పరిగెట్టినా, ఎక్కువసేపు నడిచినా అలసిపోవడం, అండ్ నోరు తెరిచి బ్రీత్ చేసుకోవడం, ముక్కుతో ప్రాపర్ గా బ్రీత్ చేసుకోలేకపోవడం, అండ్ బాగా లెథార్జీ, ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ అంటే బద్ధకంగా బిహేవ్ చేయడం, పెద్దగా యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎక్కువ ప్యాంటింగ్ చేయడం, ఇలాంటివన్నీ కార్డియాక్ ఇష్యూ తాలూకా సైన్స్, అర్లీ సైన్స్. సో అలాంటివి ఏమైనా నోటీస్ చేస్తే పర్టికులర్లీ ముసలి డాగ్స్ లో ఇమీడియట్ గా వెట్ దగ్గర తీసుకొచ్చి వాట్ ఆల్ టెస్ట్ చేయించుకుంటే వీ కెన్ అడ్రస్ ఇట్ ఇమీడియట్లీ అండి. లేదు అంటే ఏమవుతుంది, ఒక పాయింట్ తర్వాత కార్డియాక్ ఇష్యూ పెద్దది అయిన తర్వాత ఇఫ్ యూ రష్ టు ద క్లినిక్ ఆల్సో, అప్పుడు ఆ కార్డియాక్ ఇష్యూ వల్ల వచ్చే సెకండరీ సిమ్టమ్స్ ఆల్రెడీ పెరుగుతాయి. సో ఆ టైంలో అది ఎమర్జెన్సీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ట్రీట్మెంట్ అనేది డిలే, మనకి రిజల్ట్ కూడా లేట్ అవుతుంది, పెట్ సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ హావ్ టు గెట్ టు ద క్లినిక్. ఓకే, మామూలుగా ఇక్కడ మనం చూస్తుంటే, సో చూస్తున్నారు కదా ఒకసారి 7 హోప్స్ హాస్పిటల్లో మనం ఉన్నాం అనమాట. సో మామూలుగా ఈ ఏరియా ఏంటి మేడం? ఇక్కడ ఇదంతా లైక్ ట్రీట్మెంట్ ఏరియా అండి. సో మనకి ఇప్పుడు ఒక కేసు ఎప్పుడైనా వచ్చింది అంటే బయట ఓపీడీస్ ఇండివిజువల్ గా ఉన్నాయి. సో ఏదైనా జనరల్ చెకప్స్ కి గానీ, వ్యాక్సినేషన్స్ కి గానీ, ఆర్ ఏదైనా లైక్ బేసిక్ రొటీన్ చెకప్స్ అని మనకు ఓపీడీలో జరుగుతాయి బయట ఓపీడీ ఛాంబర్స్ లో. బట్ ఏదైనా బ్లడ్ వర్క్ చేయాలి, వీఆర్ ఎక్విప్డ్ విత్ ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్స్ అండ్ లేజర్ థెరపీ, బ్లడ్ వర్క్స్, సర్జికల్ షూట్ అన్ని. సో అవన్నీ అంటే ట్రీట్మెంట్ ఏరియాలో జరుగుతాయి. పెట్ విల్ బి ఇన్సైడ్ ద ట్రీట్మెంట్ ఏరియా. సో ఇవంతా వీఆర్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. ఓకే, మామూలుగా ఇప్పుడు మనం ఈ పెట్ చూసుకుంటే, సో ఇదేంటి మేడం, ఏంటి డిసీజ్ తో ఎలా వచ్చింది? సో దిస్ పెట్ ఈస్ వెరీ యంగ్ పప్పీ అండి, లైక్ అరౌండ్ 4 months, 4.5 months పప్పీ. వ్యాక్సినేషన్ హిస్టరీ సరిగ్గా లేదు అండ్ ఇట్ ఈస్ బాట్ విత్ బ్లడ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్. సో వీఆర్ సస్పెక్టింగ్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి. అంటే గ్యాస్ట్రోఎంట్రైటిస్ అవ్వచ్చు, అంటే టీతింగ్ స్టేజ్ లో ఏమవుతుందంటే పెట్స్ ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం అలాంటి హ్యాబిట్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా బ్లడ్ మోషన్స్ అవ్వచ్చు, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఆర్ ఏదైనా ప్యాంక్రియాటిక్ ఇష్యూ ఉన్నా, ఇట్లా వామిటింగ్స్, ఇవన్నీ కామన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు దానికి సిలైన్ పెట్టారా? సెలైన్స్ విత్ ఆల్ ద ఇంజెక్షన్స్ అండి. సో ఇది ఫ్లూయిడ్ పంప్, యూ విల్ నాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ ఇన్ మోస్ట్ ద క్లినిక్స్ ఇన్ హైదరాబాద్. ఏంటంటే జస్ట్ కనెక్ట్ చేసేస్తారు, బట్ మనకి ఎంత ఫ్లూయిడ్ రేట్ లో వెళ్తుంది దాని బాడీకి, డిహైడ్రేషన్ కి ఎంత లెవెల్లో వెళ్తే బెటర్ అనేది క్యాలిక్యులేట్ చేసి విల్ సెటప్ ఆన్ ఫ్లూయిడ్ పంప్. సో యూ డోంట్ ఫైండ్ దిస్ ఫ్లూయిడ్ పంప్ ఎనీవేర్ ఇన్ హైదరాబాద్. ఓకే మేడం, యాక్చువల్లీ ఈ డాగ్స్ అన్నా గానీ ఇవన్నీ గానీ మన దగ్గర ఎక్కువగా ఏం వస్తుంటాయి? మామూలుగా డాగ్స్, క్యాట్స్, రాబిట్స్, గిన్నీ పిగ్స్, బర్డ్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయి సార్. ఎగ్జాటిక్స్ అన్ని వస్తాయి, నాట్ పర్టికులర్లీ ఒకటి అని. ఓకే, డాక్టర్ గారు అయితే డైలీ ఇప్పుడు మనం పెట్స్ అంటే నిజంగా కొన్ని అగ్రెసివ్ గా ఉంటాయి, కొన్ని చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సో అట్లా అగ్రెసివ్ తో ఉన్నప్పుడు నిజంగా వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అగ్రెసివ్ పెట్స్ అంటే కొన్ని పెట్స్ అగ్రెసివ్ ఎందుకు అవుతాయి అంటే కొత్త ప్లేస్ కి వచ్చాము, ఏదో చేస్తున్నారు అనే భయంతో లాట్ ఆఫ్ పెట్స్ అగ్రెసివ్ అవుతాయి. సో అలాంటి వాటిని కొంచెం ఫ్రెండ్లీ వేలో డీల్ చేస్తే దే విల్ గెట్ సెటిల్డ్. బట్ బిహేవియరల్ గా గానీ కొంచెం అగ్రెసివ్ పెట్స్ ఉంటాయి, కొన్ని బ్రీడ్స్, రాట్ వైలర్స్ గానీ, జర్మన్ షెపర్డ్స్ అని. సో అవేంటంటే ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే విల్ గివ్ మైల్డ్ సెడేషన్ అండ్ ఆల్ దట్.
ఓకే జస్ట్ ఫర్ కోఆపరేటివ్. ఏంటి మేడం ఈ సెక్షన్ ఏంటి మామూలుగా ఇది ఏంటిది? సో దిస్ ఈస్ అన్ అల్ట్రాసౌండ్ మషిన్ అండి. ఓకే సో మనకి ఏమైనా అంటే బ్లడ్ వర్క్ లో మనకు కొన్ని అబ్నార్మాలిటీస్ తెలుస్తాయి, బట్ దాని ఇంటర్నల్ గా ఏంటి ఎగ్జాక్ట్ కాజ్. ఇప్పుడు లివర్ వాల్యూస్ బ్లడ్ లో ఎలివేట్ ఉన్నాయి అనుకోండి, ఓకే బట్ లివర్ లో ఎందుకు ఎలివేట్ అయి ఉన్నాయి, ఏదైనా ట్యూమర్ ఉందా, లేకపోతే ఏదైనా డిసీజ్ ఉందా, హెపటోపతి ఉందా, సిరోసిస్ ఉందా, ఆర్ పిఎస్ఎస్ ఉందా అనేది మనకి క్లారిటీగా ఇంటర్నల్ ఎనటామికల్ చేంజ్ అనేది తెలుస్తుంది ఇన్ ద స్కాన్. సో దిస్ ఈస్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ మెషిన్ అండ్ అ 2D ఈకో మెషిన్ ఉంటుంది. మనకి హ్యూమన్స్ లో ఎట్లా 2D ఈకో చేస్తారో పెట్స్ లో కూడా 2D ఈకో చేస్తాం. ఇట్ వర్క్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే మేడం అట్లని ఇప్పుడు మనం పెట్స్ లో కొన్ని చూస్తే చాలా సడన్ గా డెత్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అసలు ఎలాంటి డిసీజ్ వచ్చిందో కూడా అదే సార్, అంటే ప్రివెంటివ్ గా మనం ముందు కేర్ఫుల్ గా లేకపోతే కొన్ని ఇప్పుడు కిడ్నీ కండిషన్స్ అనగా కార్డియాక్ ఇష్యూస్ అనగా కొన్ని పెట్స్ లో ఏంటంటే 70% ఆర్గన్ డ్యామేజ్ అయినంత వరకు మనకి సిమ్టమ్స్ కనిపించవు. సో ఓనర్స్ కూడా రియలైజ్ అవ్వరు. సో ముందే మనం ప్రివెంటివ్ వేలో రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే మనకి అట్లీస్ట్ ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఇంత సీరియస్, ఎనీ టైం కొలాప్స్ అవ్వచ్చు అనే కన్క్లూజన్ కైనా రావచ్చు. అవేమి చేయించకుండా మనం ఆరాంగా ఉంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది మేడం అంటే ఇప్పుడు పెట్స్ అది నిజంగా ఇప్పుడు వాళ్ళ పేరెంట్ ని చాలా మిస్ అవుతుంది కదా, మిస్ అవుతారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? బట్ అలా ఏం లేదు సార్, వీఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, ఫియర్ ఫ్రీ సర్టిఫైడ్ హాస్పిటల్ ఇది. సో ఎంత ట్రీట్మెంట్ పరంగా ఉన్నా వి ఆల్సో లుక్ ఆఫ్టర్ ద పెట్ వెల్ బీయింగ్. వి ట్రై ప్లే విత్ దెమ్, వి లైక్ ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. అది పానిక్ అవ్వడం అట్లా ఏమి ఉండదు. ఒక పేరెంట్ మామూలుగా ఏం చెప్తూ ఉంటారు, వాడితో వాళ్ళకున్న సంబంధం కావచ్చు, వాడితో కంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటాయి. సో ఎట్లా ఉంటుంది మీకు వాటితోటి? సో వి లవ్ దెమ్ ఫర్ షూర్, అదేమి ప్రాబ్లం కాదు. బట్ we try to make them physically and mentally better after coming here is what we do. Okay, so ఇవి కూడా అట్లానే ట్రీట్మెంట్ తీసుకుంటారు? యా ఇవన్నీ ట్రీట్మెంట్ అవుతుందండి. అంటే అడ్మిషన్ మనకి ఎట్లా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉంటాయి, దిస్ ఇస్ లైక్ దట్ 24/7 ఆల్ ద డాక్టర్స్ విల్ బి దేర్ హియర్ అండి. అంటే డే అండ్ నైట్ త్రూ అవుట్ ద నైట్ డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరూ ఉంటారు ట్రీట్మెంట్ ఏరియాలో 24/7. సో ఏమవుతుందంటే ఏ చిన్న అబ్నార్మాలిటీ వచ్చినా ఇమీడియట్ గా ఇక్కడే డాక్టర్స్ ఉంటాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయినా మనం వెంటనే అడ్రస్ చేయొచ్చు ఆ ప్రాబ్లమ్ ని. ఓకే, ఇక్కడ మనం చూస్తాం కదా మేడం, ఈవెంట్ మామూలుగా ఎట్లా? సో ఇది దిస్ పెట్ ఈస్ ఆల్మోస్ట్ దేర్ ఫర్ మెనీ డేస్ నౌ. ఓకే, దీనికి చాలా ఇష్యూస్ ఉన్నాయి, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ జీడివి అని, అండ్ ఇట్ గాట్ అ సర్జరీ డన్ అలాంగ్ విత్ దట్ ప్యాంక్రియాటిక్ ఇష్యూ ఉంది, కిడ్నీ ఇష్యూ ఉంది. సో ఇట్స్ హ్యావింగ్ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. ఇది కూడా అట్లనే సార్, ఈ రోజే అడ్మిట్ అయింది. ఇట్ ఇస్ హ్యావింగ్ ప్యాంక్రియాటిక్ ఇష్యూ. ఓకే, సో అక్కడ ఇంకో పెట్ ఉంది, ఇట్ హస్ గాట్ అండ్ బోన్ విరిగిపోతే వి డిడ్ పిన్నింగ్. మనకి హ్యూమన్స్ లో ఎట్లా పిన్నింగ్ ప్లేటింగ్ చేస్తారో వి డూ దాట్ ఆల్సో. ఆర్థోపెడిక్ సర్జరీస్, ఆక్యులర్ అన్ని చేస్తాము. ఓకే, మామూలుగా ఇట్లా ఎన్ని రోజులు మామూలుగా ఇక్కడ ఉండి పెట్టుకోవాలంటే కూడా అంటే కండిషన్ బట్టి సార్. ఇప్పుడు పెద్ద ఇష్యూస్ అయ్యాయి, 2-3 వీక్స్ టైం పడుతుంది రికవర్ అవ్వడానికి, లేకపోతే సర్జరీస్ అయ్యాయి, పెట్ హాస్పిటలైజ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ 2 or 3 వీక్స్ ఉంటారు. లేదు మైనర్ ఇష్యూస్ 2-3 డేస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, డిశ్చార్జ్ చేసేయచ్చు అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్. ఓకే, సో మామూలుగా మనకి ఇక్కడ బ్లడ్ టెస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడే అంతా ఇన్ హౌస్ సార్, బయటికి పంపించాల్సిన అవసరం లేదు, అన్ని ఇన్ హౌస్. సో అవన్నీ బ్లడ్ వర్క్ మషిన్స్ అన్నమాట. దోస్ ఆర్ ఆల్ బ్లడ్ వర్క్ మషిన్స్. సో ఇది ఎక్స్రే, ఇది డిజిటల్ ఎక్స్రే అండి, రేడియేషన్ ఫ్రీ. సో మనకి ఈ టేబుల్ రేంజ్ వరకే రేడియేషన్ వస్తుంది, అది మించి రేడియేషన్ రాదు. సో అందుకనే మేము అందరం ఇక్కడ ఉండి కూడా తీస్తున్నాం. ఎక్స్రే అంటే నిజంగా మామూలుగా మనుషులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో అవి కోఆపరేట్ చేస్తే ఏంటంటే హ్యూమన్స్ మనం నార్మల్ గా వెళ్ళి కోఆపరేట్ చేస్తాం, పెట్స్ ఏంటంటే 2-3 పట్టుకోవాలి ఫర్ దెమ్ టు స్టే ఇన్ దట్ పర్టికులర్ పొజిషన్. ఎందుకంటే కదలకూడదు ఎక్స్రే టైమ్ లో, మనలాగే స్టాటిక్ గా ఉంటేనే ఎక్స్రే క్లియర్ గా వస్తుంది. సో వి టేక్ కేర్ ఆఫ్ దట్ దే ఆర్ స్ట్రెస్ ఫ్రీ వెన్ ద సర్జరీ లైక్ ఎక్స్రే ఇస్ గోయింగ్ ఆన్. ఎప్పుడైనా మిమ్మల్ని డ్యామేజ్ చేసారు మేడం? మామూలుగా అట్లా డ్యామేజ్ చేస్తుంటాయా? అంటే మరీ అంత హైపర్ ఉన్న వాటికి ఓపియాయిడ్ గానీ ఏదైనా కామింగ్ మెడికేషన్ గానీ ఇచ్చి వాడు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ప్రొసీజర్స్ చేస్తాం, అంతేగాని మనం మరీ రిస్ట్రెయిన్ చేసేసి ఇంకా స్ట్రెస్ చేయడం అలా ఏముండదు. సో దిస్ ఇస్ సర్జికల్ ఏరియా అండి, దిస్ ఇస్ సర్జికల్ సూట్. సో సర్జన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మామూలుగా, ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి. సో వెరీ అసెప్టిక్ వేలో చేస్తాము సర్జరీస్ అంటే ఏ సార్ట్ ఆఫ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా వి టేక్ ఆల్ ద ప్రికాషన్స్. ఎంటర్ అవుతున్నాము అంటే సర్జరీ ఈ రోజు ఉంది, 2 సర్జరీస్ షెడ్యూల్ అయ్యాయి అంటే వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ ఫ్రమ్ టో టు హెడ్. అసలు ఏ సెకండరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా వి ఎంటర్ ఇంటు ద సర్జరీ, కమ్ అవుట్ ఆఫ్ ద సర్జరీ. సో ఇదేంటంటే ఐసోలేషన్ ఏరియా సార్. అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవుతాయి పెట్ టు పెట్. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిని ఆ రూమ్ లోనే పెడతాం, అండ్ సెపరేట్ టెక్నీషియన్స్ అండ్ సెపరేట్ డాక్టర్స్ ఫర్ దట్ ఏరియా. సో లోపలికి వెళ్ళినా బయటకి వెళ్ళినా ఓన్లీ టు దట్ పర్టికులర్ ప్లేసెస్. ఇంకొక కేస్ ని టచ్ చేయకూడదు ఐసోలేషన్ పెట్స్.
సో మన దగ్గర మామూలుగా రెగ్యులర్ గా ఏ ప్రాబ్లమ్ తో వస్తుంటారు మేడం? టిక్ ఫీవర్స్ అని, పార్వోవైరల్ ఇన్ఫెక్షన్స్ అని, ప్యాంక్రియాటిక్ ఇష్యూ అని, లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, అండ్ చాలా ఏదో ఒకటి తిన్నది, సర్జికల్ ప్రాసెస్, లేకపోతే వూండ్ మేనేజ్మెంట్, ఆక్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్జికల్ చేయాలి, వాటికి ఫ్రాక్చర్స్ అయినాయి, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి సార్. ఓకే. సో మేడం ఇప్పుడు రెగ్యులర్ గా మనం చూసుకుంటే నార్మల్ ఫుడ్ ఇస్తూ ఉంటాం. అసలు ఇది బెస్ట్ ఫుడ్ ఏదంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? బెస్ట్ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ విల్ ఇంక్లూడ్ ఆల్ ద న్యూట్రియన్స్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు మనం హోమ్ మీల్ తీసుకున్నాం అనుకోండి, ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలి కొంచెం కొంచెం. అదే ప్రాసెస్డ్ ఫుడ్ అనుకోండి, ఇట్ ఇస్ ఇంక్లూడెడ్, అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనం న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాల్సిన పని లేదు, అట్లా డైరెక్ట్ గా ఇన్ని గ్రామ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆర్ అగైన్ పెట్ వేరియేషన్, కొన్ని పెట్స్ అసలు ప్రాసెస్ ఫుడ్ తినవు, దెన్ వీ హ్యావ్ టు గివ్ హోమ్ ఫుడ్ ఓన్లీ. బట్ కార్బ్స్ కానీ రైస్ కొంచెం, ప్రోటీన్స్ కానీ బీన్స్ ఆర్ అట్లా, అండ్ ఫైబర్ కోసం ఓట్స్, అట్లా యూ హ్యావ్ టు ప్రిపేర్ అ బ్యాలెన్స్డ్ మీల్. అది కష్టం అనుకున్న వాళ్ళు ప్రాసెస్ ఫుడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ తినలేని వాళ్ళు ఆబ్వియస్లీ దే హ్యావ్ టు గో ఫర్ దిస్. మీరే సజెస్ట్ చేస్తారు నాన్ వెజ్ బెటర్ అంటారా, వెజ్ బెటర్ అంటారా? అలా ఏం లేదు సార్, నాన్ వెజ్ తింటేనే పెట్ హెల్దీగా ఉంటది. ఇప్పుడు జర్మన్ షెపర్డ్స్ కూడా ఓన్లీ వెజిటేరియన్స్ ఉన్నాయి విత్ ప్రాపర్ హెల్త్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు హ్యూమన్స్, బ్రాహ్మిన్స్, దే ఆర్ డెఫినెట్లీ హెల్దీ, రైట్? అదేమి పర్టికులర్ గా చికెన్, నాన్ వెజ్ ఫీడ్ చేయాలి అట్లేం లేదు. దే కెన్ బి ఆన్ ఎనీ హెల్దీ ఫుడ్. ఓకే. సో మేడం ఇదేంటి, ఈ ఏరియా ఏంటి? ఈ ఏరియా అంతా ఎమర్జెన్సీ యూనిట్ అండి. ఇప్పుడు సపోజ్ ఏదైనా పెట్ ఎమర్జెన్సీ, సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంది ఆర్ హైపోక్సియా అయిపోతుంది అంటే విల్ ఇమీడియట్లీ షిఫ్ట్ టు దిస్ టేబుల్ అండ్ విల్ స్టార్ట్ ఆన్ ఆక్సిజన్. ఒకవేళ ఇంకా హైపర్ అవుతుంది అంటే అలాంగ్ విత్ ఇట్ ఇస్ అన్ ఎనెస్థెటిక్ ఎక్విప్మెంట్, సో దట్ మనం ఇంట్యూబేట్ చేసి వీ కెన్ జస్ట్ స్టెబిలైజ్ ద కండిషన్ ఫర్ టైం బీయింగ్. అంటే మొత్తం బ్లడ్ వర్క్ అదంతా కాకుండా ఫస్ట్ పెట్ స్టెబిలైజింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఏరియా. అంటే జస్ట్ పుట్ ఆన్ ద టేబుల్, విల్ స్టార్ట్ ఆన్ ఆల్ ద వైటల్స్, మనకి ఈకేజీ అంతా కనెక్ట్ చేసి మొత్తం పల్స్ రీడింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో దట్ వీ కెన్ కమ్ టు నో వాట్ ఈస్ ద పెట్స్ ఎగ్జాక్ట్ కండిషన్ అండ్ ఎంత సివియారిటీలో ఉంది, కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఎంత ఉంది అనేది మనకి క్లారిటీ వస్తుంది. సో ఏదైనా ఆక్సిజన్ కానీ అంత రిక్వైర్మెంట్ అంతా దీంట్లో నుంచే ఇఫ్ యూ కనెక్ట్ దట్ సఫిషియెంట్. ఓకే మేడం, అట్లా యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది. మామూలుగా పెట్స్ ని అసలు ఎలా డీల్ చేయాలంటే ఏం చెప్తారు? క్యాజువల్ గా సాఫ్ట్ ఫ్రెండ్లీ. నిజంగా ఇది మామూలుగా తెలిసిందే. యాక్చువల్లీ మీరేం చెప్తారు మేడం అంటే ఇప్పుడు డైలీ వస్తుంటాయి కదా ఇక్కడ మనకి పెట్స్ ఇవన్నీ. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే పెట్స్ ని తీసుకొని వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేక కొద్ది రోజుల వరకు పెంచుకొని ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు తర్వాత రోడ్ సైడ్ వదిలేస్తుంటారు అనమాట. సో అలాంటి వారికి మీరు ఇచ్చేదేంటి లాస్ట్? డోంట్ బై ద పెట్స్. సో పాయింట్ కదండి, కొనుక్కొని బయటపడేయడం కంటే కొనుక్కోకుండా ఉండడం బెటర్. కొనుక్కుంటే యూ షుడ్ ట్రీట్ ఇట్ లైక్ ఎ చైల్డ్. లేదు అంటే యూ షుడ్ నాట్ పర్చేస్ ద పెట్ బికాస్ ఇట్స్ లైఫ్. చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఆల్ ద పెట్ పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దర్ పెట్స్ వెరీ నైస్లీ. ఇఫ్ యూ కాంట్ టేక్ కేర్, డోంట్ పర్చేస్ దెమ్. ఓకే మేడం.